మీ పేరేంటండి? నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఆర్టిస్ట్ కండక్టర్ని. ఆర్టీసీ కండక్టర్. ఆ, ఇప్పుడు మరి ఆర్టీసీ అంటే ఆడవాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే ఎఫెక్ట్ ఎలా ఉందంటారు? దీనివల్ల ఎఫెక్ట్ అంటే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కరెక్టే. కాకపోతే ఈ లేడీస్ ఉపయోగించుకోవడము ఇతను ఉపయోగించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి నిర్ణయం 100% కరెక్టే. వాళ్ళు ఏదో ప్రజలకు మేలు చేయాలని చేశారు, కానీ పబ్లిక్ దాన్ని అనీజ్ చేస్తున్నారు, వేస్ట్ వాడుకుంటున్నారు అంటే పనున్నా లేకపోయినా తిరగడం. ఆ, కూరగాయలకు, బీరకాయలకు, కొత్తిమీరకు, పుదీనకు, ఇంటి పక్కన తీసుకున్నా కూడా మార్కెట్ ఎంతో దూరం పోయి వెళ్ళడం. ఏదో ఊర్లో చారి తీసుకునేది కూడా ఇప్పుడు 150-180 కిలోమీటర్ల నుంచి మదీనా వస్తున్నారు. ఆ, దానివల్ల రేవంత్ రెడ్డి గారు తప్పేం లేదు. కేసీఆర్ గారు మమ్మల్ని ఆర్టీసీ వాళ్ళని అన్యాయం చేశారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని ఏదో చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆడ బడ్జెట్ లేకపోవడం వల్ల పాపం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయలేకపోతున్నారు. వారు తప్పుడు ఏమి లేదు ఆడ. ఏంటంటే ఇప్పుడు మన జోలో 10 రూపాయలు ఉంటే టీ తాగని తమ్మి అంటారు మీరు. అవి లేనప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు చెప్పండి. కాబట్టి కొద్దిగా మనమే ఓపిక పట్టాలి. మన స్టైప్ వేది కూడా ఉన్నాం మేము. ఆ స్టైప్ను కూడా మేము మనస్ఫూర్తిగా మేమే రివర్స్ తీసుకున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు స్ట్రైక్ చేసి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ ఏదో బ్లేమ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు, మాకు ఆలోచన కూడా లేదు. న్యాయంగా ఏంటంటే చేస్తారు, రేవంత్ రెడ్డి గారు 100% చేస్తారు. అది మాకు కాన్ఫిడెన్స్ 100% ఉన్నది. మాకు వచ్చే బకాయిలు కానీ, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ అమౌంట్ కానీ మాకు చేస్తారు. 100% రేవంత్ రెడ్డి గారి మీద, బట్టి విక్రమార్క మీద మాకు నమ్మకం ఉన్నది. కాకపోతే ఈ ఆటో వాళ్ళు ఏమన్నారంటే ఈ ఫ్రీ బస్ పెట్టి మా పొట్ట కొట్టారు, మా ఆటోలు ఎక్కట్లేదు అని చాలా బాధపడుతున్నారు. అన్నయ్య ఇప్పుడు ఒకటండి, ఫ్రీ బస్ పెట్టారు, ఆటో వాళ్ళు పొట్ట కొట్టారంటే వాళ్ళ పొట్ట కొట్టలేదు. ఎవరు పోయే వాళ్ళు ఆటోలో పోయే వాళ్ళు ఆటోలో పోతున్నారు, బస్సులో పోయే వాళ్ళు బస్సులో పోతున్నారు, మెట్రోలో పోయే వాళ్ళు మెట్రోలో పోతున్నారు. ఎలా వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు. ఒక ఆర్టీసీ ఒకసారి ఫ్రీ పెట్టినంత మాత్రం వాళ్ళ పొట్ట కొట్టాల్సిన అవసరం. కాకపోతే వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఉపాధి చూపిస్తాడు. కాకపోతే ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఒకటి తేవడం ఒకటి ఇబ్బందికరంగా ఉన్నది. ఆ ఎలక్ట్రికల్ బస్సులు కూడా వాళ్ళు ఉపసరించుకొని గవర్నమెంట్ కొనే ప్రయత్నం చేస్తున్నారు. మా ఎండి సత్యనారాయణ గారు కూడా 100% వర్కర్ల ఫేసే ఉన్నారు, వర్కర్ల రేపు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే తను కూడా గవర్నమెంట్ తోటి ఫైట్ చేస్తున్నాడు. ఆడ ఫండ్స్ లేపడం, బడ్జెట్ లేపడం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అంతవరకు ఏం లేదు. ఇప్పుడు కవిత గారు ఒక పార్టీ పెట్టబోతున్నారు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ లో అది కొద్దిగా గొడవలుగా ఉంది ఏంటంటారు? అదంతా ఐడ్రామా అండి, అదంతా ఐడ్రామా. అంటే ఎందుకు ఆ డ్రామా ఎందుకు? ఏంటంటే వాళ్ళ తప్పించుకోవడం కోసం ఐడ్రామా ఆడుతున్నారు తప్ప వాళ్ళు న్యాయంగా. ఇప్పుడు ఒకటండి, వాళ్ళు డ్రామా ఆడకపోతే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పండి. 10 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేశాం. మేము ఆర్టీసీ వాళ్ళము, మా ప్రాణ త్యాగాలు చేశాము. ఎన్నో ప్రాణాలు పోయినాయి. ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నాము. మేము ఎంతో మంది ఉన్నాం. ఎవరైనా గుర్తించారా? ఎవరు గుర్తించారు కదా. ఎంత ఏంటంటే తండ్రి కొడుకు బిడ్డ అంత డ్రామా, ఐడ్రామా ఇది చెప్తున్నా. ఏదో కాంగ్రెస్ ను బ్లేమ్ చేయాలి, బీజేపీలో టీఆర్ఎస్ లగుతున్నారు అనేది అంతా ఎన్ని వరస్ట్ ముచ్చట్లు. వాళ్ళు సేఫ్ కావడం కోసము వాళ్ళు ఎన్ని డ్రామాలు అంత తెప్పించి రేవంత్ రెడ్డిని ఏం చేయలేరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే కాకపోతే నెక్స్ట్ రాపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, కానీ ఉన్నంత వరకు ఏం చేయలేరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేవంత్ రెడ్డిని ఎట్లా బ్లేమ్ చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా బ్లేమ్ చేయాలి అనే ఆలోచన దుష్ప్రచారం తోటి వాళ్ళని కొత్త పార్టీ పెడుతున్నాడు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టామైతే ఆమె జైలు పోయినప్పుడు కేటీఆర్ గారు ఎన్ని తిప్పలపడ్డాడు. కేటీఆర్ గారు ఎన్నిసార్లు తిరిగారు ఢిల్లీకి, హైకోర్టు ఎన్నిసార్లు పోయాడు, ఎంతమంది లాయర్లు పట్టుకున్నాడు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఎంతమంది తిరిగారు. అయ్యాల లేని ప్రేమ ఇవాళ చెడు వచ్చిందా? కాదు కదా. ప్రేమ లేని కేటీఆర్ గారు అయితే చెల్ల కోసం ఆడిపోడు కదా, అంత తిప్పలపడ్డాడుగా. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావుతున్నా కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ గారు వీళ్ళందరూ తిప్పల పడి కవిత బయట తీసుకొచ్చారు. సరే వాళ్ళు కూడా మంచి వాళ్ళు, చెడు వాళ్ళు అంటలేను. ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఎవరిని బ్లేమ్ చేయకుండా ప్రభుత్వాన్ని నడిచే ప్రయత్నం చేయండి. ఒక్క ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మీరు రేపు కాంగ్రెస్ పోవచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, సిపిఎం రావచ్చు, ఏదైనా రానియండి. ఒక ప్రభుత్వాన్ని బదనాం చేసే పని చేయవద్దు. అంటే బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ సార్ ఏంటంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మొత్తము ప్రభుత్వ తెలంగాణలో ₹1 కూడా చేశారు. ₹1 కూడా చేశారు తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి రెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ ఎవరినొచ్చు వాళ్ళు చేద్దామన్నా కూడా వాళ్ళ కాడ బడ్జెట్ లేదు.
బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి. అందువల్ల నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వం రావచ్చు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు పడే పనులు చేయండి, పబ్లిక్ ఉపయోగపడే పనులు చేయండి. ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, మొత్తం గవర్నమెంట్ చేయండి. ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, మొత్తం గవర్నమెంట్ చేయండి. నో ప్రాబ్లం. ఈ ఉచితాలు పెట్టండి, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఉచితాలు పెట్టండి. ఉచితాలు పెడుతుంటా ప్రజలకు ఏదో రకంగా ఉపయోగపడే పని చేయండి. ఇలా పేదవాడు చదువుకోవాలి ఉన్నా కూడా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇలా నేను ఆర్టీసీ ఎంప్లాయ్ అండి. మా బాబు బీటెక్ జేఎన్టీలో సీట్ వచ్చేది, వానికి వచ్చే ర్యాంకుకు ఇక్కడ నేను హైదరాబాద్లో మంచి కాలేజ్ సీట్ వస్తుంది, ఫీజు కట్టలేని పరిస్థితి నేను. అయినా కూడా మా బాబు ఇక్కడ కరీంనగర్ జేఎన్టీ పోయాడు. ఎందుకు పోయాడంటే డాడీ వద్దు, నువ్వు అప్పు తెచ్చి ఈ డబ్బులు కట్టి నువ్వు ఇబ్బంది పడవద్దు, నేనేదో దూరం ఉన్నా బాధలేదు. ఇంతవరకు చిన్నప్పటి నుంచి కూడా మా బాబుని వదిలిపెట్టి నేను ఏ రోజు ఉండలేదు. అలాంటిది నేను ప్రతిరోజు ఒక కన్నీటి చురుతో ఏడుస్తా, నా కొడుకు ఆడా నేను ఈడ 300 కిలోమీటర్ దూరంలో ఉన్నాము అనేది. ఎన్నో సమస్యలు సార్. నేననేది అంటే నా ఒక్క సమస్య కాదు, ఏది ఉన్నా ఏ ప్రభుత్వం రానియండి, ఎవరు రానియండి, సులభం చూసుకుంటండి, పబ్లిక్ ఉపయోగపడాలని చేయండి. మిమ్మల్ని పబ్లిక్ నమ్ముకొని మీకు ఓట్లు వేస్తున్నాము, మిమ్మల్ని గెలిపించుకుంటున్నాము. మేము కూడా రేవంత్ రెడ్డి గారిని వాస్తవం చెప్తున్నా కావాలని తెచ్చుకున్నాం. ఆర్టీసీ వాళ్ళు అందరం 50,000 కుటుంబాలు రేవంత్ రెడ్డి గారు రావాలని తెచ్చుకున్నాం. మేము ఎందుకు తెచ్చుకున్నామంటే మాకు చేస్తారు అని ఒక నమ్మకంతో మేము తెచ్చుకున్నాం. కాకపోతే ఉన్న పరిస్థితుల్లో వాడు ఏం లేక చేయలేకపోతున్నారు, చేస్తారు, ఆ నమ్మకం మాకు గ్యారంటీ ఉన్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకా ఏం పనులు చేస్తే బాగుంటుంది అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ఏ పనులు చేస్తే బాగుంటుంది అంటారు? సార్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ప్రభుత్వం అన్ని చేస్తానే ఉన్నది వాళ్ళ మనసులో. చేస్తానికి కూడా బడ్జెట్ లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేము, ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఎక్కడ అయిపోయాయి పనులు, ఎక్కడ బడ్జెట్ ఆనే ఉన్నది, ఏ డిపార్ట్మెంట్లో రూపాయి ఉంచలే గత ప్రభుత్వం. ఈ ఉన్న ప్రభుత్వం చేయమంటే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు తండ్రి కూడా కొడుకును ఏర్పడేసినప్పుడు ఇంత డబ్బులు, ఇంత బంగారము, ఇంత వస్తువులు ఇచ్చి ఇట్లా బతుకురా అని చెప్తారు. అవి ఏమి కూడా ఉత్తరం బతుకు అంటే ఎలా బతుకుతారు చెప్పండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితులు అదే. గత ప్రభుత్వం ఏమి లేకుండా లోటు బడ్జెట్ తోటి ఇచ్చిపోయేది. మిగులు బడ్జెట్ అని చెప్పారు. ఏడుంది మిగులు బడ్జెట్? తెలంగాణ దళిత రాష్ట్రం అని చెప్పారు. తెలంగాణ దళిత రాష్ట్రం అన్నప్పుడు తెలంగాణలో ₹1 నుంచి కూడా తీసుకుపోయారు. ఏడు పోయి ఏ ఫామ్ హౌస్ పోయినాయి, ఎక్కడికి పోయాయి? నిలదీసిన వాడు దొంగ. యథార్థం సార్, రేవంత్ రెడ్డి గారు 100% కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళు న్యాయంలో ఆయన మనసులో చెప్తున్నా, ఆయన ఒక స్టూడెంట్ నుంచి కూడా ఒక ఎన్ఎస్యూ కాంచి కూడా ఒక నాయకుడు, ఆయన కూడా ఒక ప్రింటింగ్ ప్రెస్ తోటి కష్టపడి పైకి వచ్చిండు. ఆషామాషి రాలే. ఒక ఇవాళ సీఎం పోస్ట్లో ఉండంటే ఒక మా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చాడు. ఆయన తెలుసు కష్టాలు. ఇప్పుడు హైడ్రా పెట్టి ఆయన చెడ్డ పేరు వచ్చింది అంటారు అన్న. సార్ హైడ్రా అంటే ఇప్పుడు హైడ్రా వల్ల చెడ్డ పేరు అంటే సార్, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే రేపు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ హైడ్రా వల్ల తరతరాలు బాగుపడుతారనే ఆలోచనతో ఆయన చేసే సిద్ధాంతం. ఇవాళ ఇబ్బంది పడవచ్చు, రోజు ఇబ్బంది పడవచ్చు మనం, హైడ్రా వల్ల ఇల్లు పోయినాయి, స్థలాలు పోయినాయి. నెక్స్ట్ జనరేషన్ కు, మన పిల్లలు తరతరాలకు అది ఉపయోగపడే ప్రయత్నం తనది. ఎందుకంటే నేను సీఎం పోస్ట్ లో రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ హైడ్రా అనేది చేస్తే రేపు మనకు అన్ని విధాల రేపు ఈ మన జనరేషన్ ఇలా మనం బాధపడుతున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిండు, పూల కొట్టిండు, పోయినాయి, స్థలాలు పోయినాయి, ఇండ్లు పోయినాయని. ఈ ఫలితము రేపు మన పిల్లల బండికి వస్తుంది, మన మనవల బండికి వస్తుంది. అందువల్లనే రేవంత్ రెడ్డి గారు తప్పు లేదు, ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు. చాలా బాగా మాట్లాడారండి. ఓకే.